బీజేపీ రాజకీయ వ్యూహాలు ఆ పార్టీ బలంపై కాస్తో క్యూస్తో అనుమానాలున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఆ డౌట్లకు బీజేపీ క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలా గెలిచింది, ఆయా పార్టీల పర్ఫార్మెన్స్ ఏంటి, బీజేపీకి ఎక్కడ ప్లస్ అయింది, ఆమ్ ఆద్మీకి ఎక్కడ మైనస్ అయింది అనే లెక్కలు, ఈక్వేషన్లు, విశ్లేషణలు అయిపోయాయి. పార్టీల తప్పొప్పుల పోస్ట్ మార్టం కూడా ముగిసింది. అయితే ఓ ఆసక్తికర అంశం 2025 ఢిల్లీ ఎన్నికల్లో కనిపించింది. 2013 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించాక రాజకీయాల్లోకి తొలిసారి కేజ్రీవాల్ దిగే సమయంలో ఆయన మీదున్న ఇమేజ్ మామూలుగా లేదు. అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతోన్న సామాజిక కార్యకర్త, సివిల్ సర్వీసెస్ హోదా వదులుకుని అవినీతి సమాజంలో మార్పును కోరుకుంటూ రాజకీయ పార్టీని స్థాపించారనేది ఆయనకున్న గ్రేట్ ఇమేజ్. అవినీతిని చీపురుతో నిర్మూలన చేసే ఒక గొప్ప సమాజ పరిరక్షకుడు అనే పేరును కేజ్రీవాల్ తెచ్చుకున్నారు. కానీ కట్ చేస్తే అదే కేజ్రీవాల్ 13 ఏళ్లు గడిచేసరికి అత్యంత అవినీతిపరుడిగా ముద్ర వేయించుకున్నారు. మద్యం స్కామ్లో తీహార్ జైలుకు వెళ్లొచ్చారు. ఈ చరిత్ర చాలదన్నట్టు జైలుకు వెళ్లి వచ్చిన వారు గెలుస్తారని ఉన్న రికార్డును చెరిపేశారు. జైలుకు వెళ్లొచ్చినా గెలుపేం ఖాయం కాదనే థియరీని ఎస్టాబ్లిష్ చేశారు. మొదట్లో అవినీతి నిర్మూలన అనే అజెండాతో రాజకీయాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్ అదే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇక కేజ్రీవాల్ ఓటమికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఎంతవరకు ఉందనే కొత్త చర్చ ఇప్పుడు జరుగుతోంది. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విచ్చలవిడిగా వాడేయడం వల్ల కేజ్రీవాల్ ఓడిపోయారనే సరికొత్త వాదన తెర మీదకొస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ వాడని విధంగా, ఏ పార్టీ అధినేత వాడకూడని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కేజ్రీవాల్ వాడేశారు. అంబేద్కర్ ను అవమానించారనే అంశంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన కేజ్రీవాల్ సోషల్ మీడియా టీం వేసిన స్కిట్లు జబర్దస్త్ కామెడీని తలపించినట్టే ఉంది. అంబేద్కర్ సాక్షాత్తు దివి నుంచి దిగొచ్చి కేజ్రీవాల్ నెత్తి మీద చేయి వేసి ఆశీర్వదించడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఇంటరాగేషన్ రూమ్ లో కూర్చోబెట్టి కేజ్రీవాల్ ఇంటరాగేట్ చేయడం, క్రిస్మస్ పండుగ రోజుల్లో కేజ్రీవాల్ శాంటా క్లాజ్ వేషం వేయడం వంటి వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వీడియోలు రూపొందించి కేజ్రీవాల్ సోషల్ మీడియా టీం. దీంతో అతి సర్వత్రా వర్జయేతన్నట్టుగా కేజ్రీవాల్ విద్యావంతుల దృష్టిలో ఓ కార్టూన్ క్యారెక్టర్ గా, ఓ కామెడీ పీస్ గా మారిపోయి తనకున్న హుందాతనాన్ని, విశ్వసనీయతను కోల్పోయారనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీనే కాకుండా తానే స్వయంగా ఓడిపోవడానికున్న కారణాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడి రూపొందించిన సీన్లనే చర్చ జరుగుతోంది. అసలు ఈ తరహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను రూపొందించిన స్కిట్లని ప్రత్యర్థి పార్టీల మీద ప్రయోగించాలి. తన మీదే ప్రయోగించుకోవడం ఏమిటనే ప్రశ్న కూడా మొదలైంది. ఈ చిన్నపాటి లాజిక్ ను కేజ్రీవాల్ ఎలా మిస్ అయ్యారో, దీంతో సివిల్ సర్వీసెస్ ఉద్యోగిగా, విద్యావంతుడిగా, మేధావి వర్గంగా అందరూ భావించిన పరిస్థితి నుంచి కేజ్రీవాల్ ఇమేజ్ ఓ కామిక్ కార్టూన్ క్యారెక్టర్ స్థాయికి పడిపోయింది. ఈ రకంగా కేజ్రీవాల్ పొలిటికల్ కెరీర్ డామేజ్ అయినట్టుగానే కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ప్రస్తుతానికి కేజ్రీవాల్ 2వ స్థానంలో నిలిచారు. కానీ ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత కేజ్రీవాల్ తన పార్టీని నిలబెట్టుకోగలరా అనేది చూడాల్సి ఉంది. పార్టీ స్థాపించిన నాటి నుంచి గెలుపులే తప్ప పరాజయం అనేదే ఎరుగని ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో పార్టీని స్థాపించి 2013 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుని ఆ తర్వాత 2015 ఎన్నికల్లో అప్రతిహత గెలుపును మూటగట్టుకున్న ఆప్ తర్వాత 2020లోనూ గెలుపొందింది. కానీ 2025 ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లా పడింది. ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని చంపి ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి మనుగడ సాగించింది. ఆ పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతూనే వస్తోంది. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 24.55% ఓట్లు వస్తే ఆ తర్వాత జరిగిన 2015 సార్వత్రిక ఎన్నికల్లో హస్తం గుర్తు ఓట్ల శాతం గణనీయంగా పడిపోయింది. కేవలం 9.7% దిగజారిపోయింది. ఆ తర్వాత జరిగిన 2020 సార్వత్రిక ఎన్నికల్లో మరింతగా ఓట్ల శాతం పడిపోయి కేవలం 4.3%తో దయనీయ పరిస్థితికి చేరింది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఓట్లను 2% మేర పెంచుకుంది. అంటే 6.34% ఓట్లను ఈ ఎన్నికల్లో సాధించింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ జీరోలు తెచ్చుకున్నా ఈసారొచ్చిన 3వ గుడ్డు సున్నా మాత్రం కేజ్రీవాల్ పార్టీ బాలిట బండరాయిగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెంచుకున్న ఓట్లు 2%, కేజ్రీవాల్ ఓటమికి తగ్గిన ఓట్లు 2%. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఓటమిని మూటగట్టుకున్న కేజ్రీవాల్ ఇకపై పార్టీని ఏ విధంగా నడపగలరనేది అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఎదుర్కొనేది పార్టీ స్థాపించినప్పుడున్న సోనియా కాదు, మోడీ షా జోడీ.